నమస్తే గౌడ్ సాబ్. నమస్తే. నేను మీ కొమరయ్యని ఆరు తెలుగులా మీ కష్ట సుఖాలు ముచ్చట్లు మాట్లాడుతున్నా. ఏం సంగతి, ఎట్టిన్నావు, ఏం సంగతి, ఏం పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గౌడు. ఎన్ని ఏళ్ళు ఉంటాయి పెద్ద మనిషి? 80 ఉంటాయా? 80 ఉంటాయా? కొంచెం ఇటు తిరుగు, ఇటు. 80 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయి. ఏం చేస్తావు నీవు? ఏం పని? ఏం పని లేదు, ఇక్కడ కొట్టే కూర్చుంటే కలకడ. పిల్లలు ఇళ్ళకి పోతారు, అన్ని అక్కడనే ఉంటారు. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 4 బిడ్డలు, 2 కొడుకులు. పెద్దోళ్ళేనా? అందరు పెద్దోళ్ళే. అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ ఊరేనా మీది? ఈ ఊరే మరి. ఇంకేం సంగతి? అందరు ఎట్ట ఏముంది వాతావరణం? పొలం ఉందా? ఏం లేదు ఆయన, కూలినాలు చేసుకుని బతికేది. అంతేనా? పొలం ఏం లేదు? ఏం లేదు. చిన్నప్పటి నుంచి కడుపు కష్టం చేసుకుంటే కడుపు నింతుంది. అంతేనా? ఇంకా బియ్యం తెల్ల రేషన్ కార్డు ఉందా మీకు? ఉంది. అందరూ కలిసే ఉంటారా ఫ్యామిలీ? మీరు అందరూ ఒక దగ్గర ఉన్నాం ఇప్పుడైతే. ఇప్పటి వరకు ఉన్నాం. ఇంకా అదే ఇక కోడళ్ళది చెప్పలేం కానీ ఇప్పుడు వరకు అయితే ఒక దగ్గర ఉన్నాం. ఇంకా ఏం సంగతులు? ఎండలు మండిపోతున్నాయి, గిరాకీ బాగుందా? గిరాకీ లేదా? గిరాకీ లేకనే ఎండలు బాగానే వస్తున్నాయి. అప్పుడే సంక్రాంతి ఎల్లని ఏం తాగుతారు? కళ్ళు దాకా ఎక్కువ తాగుతారు. ఓని కోటర్లు చల్లగా ఎవరు చూడు కోటరు తాగి పేగులు పట్ల బయట చచ్చిపోతారు అంటారు. సాగుకు చల్లటి కళ్ళు కన్న తల్లి ఎంతో, ఈ కళ్ళు అంతా మన కళ్ళు తాగి చల్లగా. కళ్ళుకు భయపడుతున్నారు కానీ సాధకు భయపడతలేరు. సచ్చినా బేదరే ఏ పైకెళ్ళేదంటూ నిష కావాలి. తాగాలి, సీసాలు పలక కొట్టాలి. ఏమేయం లేదు. కళ్ళు పోసి పెట్టి. అవును, ఇది తాగితే ఆరోగ్యానికి మంచిది అంటావు? ఆరోగ్యానికి మంచిది. అన్నిటికీ సాపు, కడుపులో పేగులు సాపు, ముద్రల సాపు, సాపు, అన్ని సాపు. కోటరు వాళ్ళ ఇష్టం వస్తే వాళ్ళకి నిష కావాలి. కోటర్లు ఇప్పుడు బంద్ చేసిరేమో కదా? ఏడ బంద్ చేసినా ఆడ ఎప్పుడు బంద్ చేస్తా? అంతేనా? నడుస్తూనే ఉందా? అన్ని నడుస్తూనే ఉన్నాయి. అన్ని నడుస్తూనే ఉన్నాయి. బెల్ట్ షాపులు బంద్ అనే గమ్ల కులానికి ఇల్లు తక్కువైపోయింది. అంతేనా? తక్కువైంది. ఎట్లా అంటావు? ఏంది ఈ దందలు చేసి వెళ్ళాము, ఈ కష్టం ఏం బతాం? అవి బెల్ట్ షాపులు అన్ని బంద్ చేసానన్నా కొద్దిగా నాశనం అవుతుందేమో. ఎవరు చేసినా మన దాంట్లో చేస్తారు ఆ బెల్ట్ షాపులు కూడా. అక్కడికి వెళ్తే వాళ్ళు 2 రూపాయలు 3 రూపాయలు పెట్టి అమ్ముకొని ఇవ్వాలి. అంతే కదా? అవును. ఇప్పుడు మీకు ప్రభుత్వ పథకాలు ఏమన్నా అందినాయా? నీకు భూమి లేదు కదా? ఏం లేదే. కేసీఆర్ ప్రభుత్వం ఏం లేదు. కేసీఆర్ ఇవి ఒక పింఛన్ అందింది. ఇక కొన్ని అదొకటి అందింది కానీ ఇక ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే ఏం లేదు. ఇంకా అంతే. నీకు భూమి లేనందుకు మరి గవర్నమెంట్ సొమ్ము నీకు మరి లేని వాళ్ళకి అందాలి. మరి ఎట్లా నువ్వు గవర్నమెంట్ ఏమన్నా ఆశపడుతున్నావు? మనకి ఏం ఆశపడలే. ఏమో బుక్క దొరుకుతుంది, తింటున్నా ఇంత కళ్ళు అమ్ముకోవటం తింటావు. ఎంత వస్తాయి పొద్దుగులు కళ్ళు అమ్మితే? అంతే. నాకు 100-150 రూపాయలు ఇస్తారు ఇక్కడ కూర్చుంటే. అంతే. నువ్వు కూలికే? ఇక్కడ కూలికే జీతం. ఆయన తాళ్ళు ఎక్కితే ఆయన తెచ్చి ఇక్కడ పెట్టిపోతాడు. సగం ఇస్తాం ఆయనకు. 50 శీలు అయితే 25 శీలు నాకు, 20 శీలు ఆయనకు. ఆయన కష్టం చేసి ఎక్కినందుకు ఆయనకు ఇంత. నువ్వు పొద్దుగులు ఇక్కడ కూర్చొని తినాలి. ఇంకా తినాలి, అమ్ముకోవాలి, తినాలి. అమ్ముడ పోద్దా మరి? పోతుంది. ఎన్నింటికి వస్తావు పెద్ద మనిషి ఇంటికి? పొద్దుగాల ఇడికి 8:30కి ఈయనే ఉంటా. వాళ్ళ పని వాళ్ళు అందరు వస్తారు కదా, ఈయనే ఉంటా. మళ్ళీ రాత్రికి 6 గంటలకు ఇంటికి పోతావు. మరి బువ్వ తెచ్చుకుంటావా? ఎట్లా బువ్వ ఇంటికి పోతావా? మన్మడు తెస్తాడు. దగ్గరేనా ఇల్లు? ఇంకా ఏమి కేసీఆర్ పథకాలు? అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు ఏమైనా అందినాయా? ఉన్నప్పుడే నిమ్మడంగా బతికినాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళది ఏం లేదు. ఇంకా అంతేనంటారా? ఏం లేదు. ఫ్రీ బస్సులు పెట్టిండు వీడు. కరెంటు ఫ్రీ అంటారు. మీకు కరెంటు ఫ్రీ ఇచ్చిర్రా? ఇంకా ఇయ్యలే. ఇంకా ఇయ్యలే. ఇస్తాడు అనుకుంటున్నావా? ఇయ్యడు అనుకుంటున్నావా? ఏమా ఇచ్చిన అనిపిల్ల. మనం దేన్ని ఆశపడం? గవర్నమెంట్ సొమ్ము దేన్ని ఆశపడలే. ఇంకా ఆశపడలే. మా రెక్కల కష్టం బతికినాం కానీ ఇటు గవర్నమెంట్ సొమ్ము ఇంత వచ్చింది బతికినామని ఆశ లేదు. రాలేదు. ఏ ప్రభుత్వం నీకు గవర్నమెంట్ నుంచి లబ్ధి రాలే? కేసీఆర్ ప్రభుత్వం బాగుందా బాగలేదా? పింఛన్ మాత్రం వచ్చిందా? అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఏమన్నా మంచిగా ఉందా? అప్పుడు ఇంత తెలివి లేకుండా మాకు కొంచెం అప్పుడు పనుల మీద చేసుకుంటాం. ఆరోగ్యశ్రీ కార్డు గిట్ట ఇచ్చిండు. అప్పుడు ఇచ్చిండు కానీ ఏం పని లేదు. అది ఏం ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి కూడా ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే 10 లక్షల రూపాయల దాకా ఫ్రీ చేపిస్తా అంటుండు. మరి అది అంటుండు కానీ ఇంకా మనం వాడుకోలే. ఇంకా నువ్వేం వాడలే. నీ కరెంటు బిల్లు వాళ్ళు వచ్చిరా నిన్న మొన్న మీ ఇంటికి? వస్తున్నారు, తిరుగుతున్నారు కానీ ఇంకా ఇది గింత అది గంత అని చెప్తలేరు. తిరుగుతున్నారు. 200 యూనిట్లకి ఎక్కువ కలితే కరెంటు బిల్ అంట. 2 ఇళ్ళు ఉన్న వాళ్ళకి కూడా కరెంటు బిల్లు కట్టాలంటారు అంటగా? అవునట. దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
ఇక మా అభిప్రాయం మాకు ఒకదాన్ని 1 మీటర్ మీద తక్కువ చేసి ఇస్తామంటారు, ఆ, ఇంకా 2 మీటర్ మీద వేస్తారు. ఇంక ఎంత వేస్తారో తెలియదు. అది రెండింటి మీద కలిపి వేస్తాడా ఎట్లా అంట? ఒకదాని 1 మీటర్ మీద పిరి అంటుండు, ఆ, ఇంకొక మీటర్ ఉంటుంది కదా. మీ ఇంట్లో మహాలక్ష్మి పథకానికి అర్హులు ఎవరు లేరా? ఎవరు లేరే, ఆ, ఎవరు లేరు. మా పెద్దమ్మ ఏం చేస్తుంది? ఇంట్లోనే కూర్చుంటుంది. ఆమె ఏం పని చేత కాకుండా నాలేక ఆమె మోకాలు నొప్పులు వచ్చినాయా? మోకాలు నొప్పులు వస్తున్నాయి, ఏదో వచ్చినాయి. మరి హాస్పిటల్లో చూపిస్తలే ఆ ముసలమ్మని? తిరుగుతున్నాం కదా, అదేలే తిరుగుతున్నాం. ఇంకా హాస్పిటల్ అంటే ఇంట్లో వంట పని ఇంటి పని చేస్తుంది. ఇంట్లో పని చేస్తుంది. మరి ఎట్లా అంటావు? ఈయన ఉరికి పసలు కాస్తే లాభం లేదు, నిమ్మలంగా చేయాలని అంటుండ రేవంత్ రెడ్డి. మరి ఎట్లా అంటాడు? ఆయన ముఖం చూడలేమన్నా ఆయన పద్ధతి వేయమంటే వేసిన ఓట్లు అప్పుడు. ఇప్పుడు ఆయన పెట్టింది లేదు, 10 రూపాయలు ఇచ్చింది లేదు, నేను తిన్నది లేదు. ఏమో అని ఇష్టం. నీకు చేను చలక ఏం లేదు, పొద్దుకులు ఇక్కడ కూర్చొని కళ్ళు అమ్ముకోవాలి. ఏమన్నా వస్తే బస్సు దగ్గర వచ్చిందని చెప్పడానికి తయారు. మరి రేవంత్ రెడ్డికి ఏం పనులు? ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కినవాను? ఫ్రీ బస్ ఎక్కలేదు ఇప్పటిదాకా. బస్ అన్న మాట కాడికి పోలే. ఏ ఊరికి పోలేదు ఫ్రీ బస్ పెట్టినా? ఏడికి పోలే. ఫ్రీ బస్ ఎవరికి ఇచ్చారు? మాడలకు ఇచ్చారు, మొగలకు ఇచ్చాడా? అది కూడా ఏంది ఎట్లుందా ఫ్రీ బస్ సంగతి? ఏంది మొగోళ్ళకి జాగనే లేదు అందులో. రామ రామ పోతుర్రు వస్తుర్రు, అక్కడక్కడ తిరుగుతుర్రు, మళ్ళీ బస్కి వస్తుర్రు. మొగోనికి మనం టికెట్ పెడతామా? టికెట్ మన నీకు సీట్ మీద కూర్చో నిలబడి అట్నే పక్కనాడు. ఆడవాళ్ళు బెదిరిస్తున్నారు. ఆడవాళ్ళ ప్రపంచం అయిపోయింది ఇప్పుడు. మొగోళ్ళది ఏం లేదు. ఆడవాళ్ళ పేరేం పేరు రేవంత్ రెడ్డి ఆడవాళ్ళకి హిమ్మతి ఇస్తున్నాడే. మొగోళ్ళకి ఏమి హిమ్మతి లేదు, బస్సు తెలివి లేదు. ఆడవాళ్ళని మందలిచ్చే కాలం లేదంట. లేదు. ఇప్పుడు 4 మాట పోతారు వస్తారు బస్సు మీద. మనం పోయి టికెట్ అంటాడు, టికెట్ ఇస్తాం. టికెట్ తీసుకుంటే పక్కనే అంటాడు, కూర్చుంటాం జాగ్రత్త. అది మగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, ఇబ్బంది. మరి మీరు దాని గురించి ఏమన్నా ఏం చేస్తే బాగుంటుంది అంటావు? నాడేమన్నా చేసుకొని ఏమన్నా బతికే, మనం పోయేది ఉంది, మనం బతికేది ఏముందే. ఫ్రీ బస్సు ఇప్పుడు పెట్టిండు ఆడవాళ్ళకి. మనకు అవసరం ఏముంది? ఆడవాళ్ళతో అవసరం ఆయనకి. రేపు ఎలక్షన్లు వచ్చినా కానీ ఆడవాళ్ళతో అవసరం. చూడు మొగలతో ఏముండదు. అది అట్లా అంటావు? మొగలు వస్తాం ఓట్లు అని వచ్చిన ఇంటి ముంగడు ఊళ్ళోకి వచ్చారు కదా, అప్పుడు అడుగుదాం. అది అప్పుడు పద్ధతి. ఏడికైనా పోతే పెళ్ళ మొగడు పోతాడు కానీ ఆడి ఒక్కతే పోతా. ఓ పెళ్లిలో పేరంట వస్తుంది. 20 రూపాయలు టికెట్ ఉంది, అవును. 10 రూపాయలు టికెట్ పెట్టు. అందరికి 10 రూపాయలు తక్కువ చేసి పెట్టు. 2 మొగలు పోతారు వస్తారు. అవును. ఇదేం రబ్బీ పెత్తనము. ఈ పద్ధతి బాగలేదు, అందరికి మంచిగా లేదు అంటారు. బస్సు చార్జీ తగ్గించినా బాగుండు. కూడా ఉన్నదా పద్ధతి మంచిగా ఉందా? బాలే. మీరు ముగ్గురు వచ్చారు అంటే పెద్ద మనిషి వచ్చి పోతే మనం ఏం చేయాలి? బస్సు ఏం చేస్తాం? నిలబడే పోవాలి, 200 ఛార్జీ కొట్టుకొని నిలబడే రావాలి. ఇబ్బంది అవుతుంది అంటున్నావు. ఇబ్బంది అవుతుంది. మరి ఆడవాళ్ళకి కూడా ఛార్జీ పెట్టి తక్కువ చేసినా బాధలే, కానీ ఛార్జీ పెడితే నేను అనేది 20 రూపాయలు టికెట్ ఉంది కానీ 10 రూపాయలు 10 రూపాయలు అయ్యి 20 రూపాయలు 50 వస్తాయి. అయితే ఛార్జీలు పెట్టాలంటారు. పెట్టాలి మరి. మరి ఈ పథకాలు ముందర అమలు చేస్తారంటవా? ఎట్లా అంటున్నావు? చేసినా మనకు అవసరం లేదు, చేయకున్నా మనకు అవసరం లేదు. అని పోయి మనం అడిగేది లేదు, మనం తినేది లేదు. ఇంకేం సంగతి? పెద్ద మనిషి వ్యవసాయం ఏం లేదంటే పిల్లలు ఏం పని చేస్తారు? కంపెనీలకు పోతాడు, కంపెనీలకు పోతాడు, కంపెనీల పని పోతాడు. ప్రైవేటా గవర్నమెంట్ జాబ్లా? ప్రైవేట్ జాబ్ అంతేనా? బీసీలకు ఏమైనా లోన్లు అయితే ఏమి ఇవ్వలేదా? కేసీఆర్ అప్పుడు బీసీ లోన్లు గిట్ట ఇచ్చిండ్రు కొంతమంది. ఇల్లు కట్టుకున్నప్పుడు ఇచ్చిండ్రు లోన్ ఇచ్చారు, కానీ గవర్నమెంట్ నుంచి కాదు, బ్యాంకులో పైసలు కడుతున్నాం. ఇప్పుడు కూడా కడుతున్నాం. ఇల్లు కట్టుకున్నాక అప్పు చేసి కడుతున్నాం ఇప్పుడు. మరి ఎట్లా పద్ధతి? పద్ధతి బాగుందంటావా బాగలేదంటావా? ఎవరి పద్ధతి బాగుందంటావా? నీకు 4 తిరిగేటోడో నువ్వు ఈ చెట్టు కింద కూర్చొని చూడు పొద్దుతో మాట్లాడతా, కానీ నేను ఏ జోలికి పోను, ఏవో రాతకు పోను. నిమ్మడంగా కూర్చోండి, బుగ్గలు పెడితే తింటే లేకపోతే ఇంట్లో అంతా. అదేలే. నాకు నీ అవసరం నా అవసరం ఏం లేదు. ఈ పద్ధతులు అయితే ఏం లేవు. ఇప్పుడైతే వచ్చే దాంట్లో చూస్తాం, ఇక చూసి అప్పుడు అడిగితే గిట్ల మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చిండే ఈ సంగతి, ఈ పద్ధతి మంచిగా ఉంది, గిట్ల బాగుంది అని చెప్పడానికి వీలుంటుంది. అదేలే. ఇప్పుడు ఏం లేదు. సరే సరే పెద్ద మనిషి, మరి మంచిది వస్తా నేను. మంచిది కాక.